నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ నిర్వహించిన మెగా జాబ్ మేళను విజయవంతంగా నిర్వహించడం పట్ల నిరుద్యోగ యువతీ యువకుల నుండి సర్వత్రా హర్షం వెల్లవవుతుందని చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకు రవీందర్ అన్నారు. అలాగే మీడియా సమావేశంలో గీకు రవీందర్ మాట్లాడుతూ నిరుద్యోగులు అధికంగా ఉన్న హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో మంత్రి ప్రత్యేక చొరవ చూపి జాబ్ మేళా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇట్టి జాబ్ మేళా విశేష స్పందనతో పాటు విజయవంతం కావడం సంతోషకరమన్నారు. జాబ్ మేళలో 8,795 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా వారిలో 1,310 మందిని తక్షణమే ఎంపిక చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వగా 3,887 మందికి నైపుణ్యత శిక్షణ అనంతరం ఉద్యోగాలు ఇస్తారని, మొత్తం 5,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, బుర్ర శ్రీనివాస్, యువజన మండల శాఖ ఉపాధ్యక్షులు గట్టు ప్రశాంత్, దూలమిట్ట నరసింహారెడ్డి, గందె రమేష్, సోషల్ మీడియా పట్టణ ఇన్ఛార్జ్ సుంకరపల్లి అంజనేయులు, పీచు రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, వర్ధిల్లాలి ప్రజల వద్దకు పాలన, వర్ధిల్లాలి ప్రజల వద్దకు పాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నిన్న అనగా 24వ తారీఖు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తిరుమల గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి మెగా జాబ్ వేలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈ హుస్నాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ యువతి యువకులు ఎక్కువ మంది ఉన్నారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది మెట్ట ప్రాంతము, ఈ యొక్క ప్రాంతం నుంచి చాలా మంది వలసలు పోతారని చెప్పి ఈ యొక్క ప్రాంతంలో నిరుద్యోగులైనటువంటి ఒక మా సోదరి మనులకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నిన్న జాబ్ మేళను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళకు బ్రహ్మాండమైనటువంటి ఒక స్పందన ఉంది. వేలాది మందిగా నియోజకవర్గ స్థాయిలో నిరుద్యోగ యువతి యువకులు కదిలి వచ్చిండ్రు. అందులో దాదాపుగా 8,795 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,310 మందికి తక్షణమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు 3,887 మందికి ఎంపిక చేసి నైపుణ్యత శిక్షణ, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అనంతరము వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా 5,200 ఉద్యోగాలు ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక యువతీ యువకులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉద్యోగాలు అందజేసిన వాళ్ళమని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా ఈ యొక్క మెగా జాబ్ మేళను నిర్వహించడము పట్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా హర్షం వెలిపిస్తున్నారు. ఈ యొక్క సందర్భంగా మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 60కి పైగా కంపెనీల యాజమాన్యాలు ఇందులో పాల్గొన్నాయి. దాదాపుగా 5,000 వరకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ సందర్భంగా ప్రకటించిన ఆయా కంపెనీల యాజమాన్యాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యొక్క యువజన సర్వీసుల శాఖ అధికారులకు కూడా మంచి సౌకర్యాలు కల్పించారు. నీటి వసతి, భోజన వసతితో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినటువంటి యొక్క యువజన శాఖ అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి యొక్క నిరుద్యోగ యువతులందరూ కూడా
ఈ యొక్క సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.